వాట్సాప్ మెసేజ్ పంపడం తీవ్ర కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే గోశాలకు వెళ్లే సమయంలో దాడి జరుగుతుందని, ఆ నలుగురుపై గతంలో అక్రమ ఆయుధాల కేసులు కూడా ఉన్నాయంటూ ఆ మెసేజ్ లో ఉంది. అంతేకాదు అటాక్ చేయబోయే వ్యక్తుల పేర్లను, వారిలో 3 ఫోన్ నంబర్లను కూడా మెసేజ్ లో పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పినట్టు అరికేపూడి గాంధీకి హత్యకు కుట్ర చేసినట్టుగా కూడా అటు ఎవరు అజ్ఞాత వ్యక్తి మెసేజ్ పంపినట్టు కూడా మనకి తెలుస్తుంది. అసలు పంపించింది ఎవరు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, గుర్తు తెలియని వ్యక్తి నెంబర్ నుంచి సోషల్ మీడియాలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పైన దాడి జరగబోతుంది అంటూ ఒక మెసేజ్ అనేది వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో అంటే సామాజిక మాధ్యమాలతో పాటుగా వాట్సాప్ గ్రూప్లలో దాదాపు ఈ రోజు సాయంత్రం ఆయన షెడ్యూల్లో జనరల్ గా ఈ కార్యక్రమం లేకపోయినప్పటికీ సాయంత్రం 5 గంటలకు 4 వ్యక్తులు కత్తులతో దాడి చేస్తారంటూ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. అయితే ఎమ్మెల్యే గోశాలకు వెళ్లే సమయంలో దాడికి ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కూడా మెసేజ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దాడికి ప్లాన్ చేసినటువంటి వారి పేర్లను, నెంబర్లను కూడా ఆయనే ఆ మెసేజ్ లో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అరవింద్ కుమార్, సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుల్ల నాగరాజు దాడి చేస్తారంటూ వారి ఫోన్ నెంబర్లను కూడా ఇందులో మెన్షన్ చేశారు. అయితే అరవింద్ కుమార్ ఓ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎన్జిఓస్ వద్ద వీళ్ళు 4 పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వ్యక్తిగతమైనటువంటి వివాదాల నేపథ్యంలోనే ఎవరైనా ఇది కావాలనే కుట్రపూరితంగా ఈ మెసేజ్ పెట్టారా అనేది కూడా తేలాల్సింది. అయితే దీనిపైన క్లారిటీ తీసుకునేందుకు బిగ్ టీవీ కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించింది. ఇటు ఎవరైతే ఆ 4 పేర్లను పెట్టినటువంటి వారిని కూడా సంప్రదించింది. అయితే వారి కుటుంబ సభ్యులు కూడా తమకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి కుట్రలు తాము చేయడం లేదంటూ వాళ్ళు వివరణ ఇచ్చిన పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన కూడా ఇటు కుకట్పల్లి పోలీసులు విచారిస్తామని చెప్పి కూడా తెలుస్తున్నారు. దీని కుట్ర వెనుక ఏదైతే ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ మెసేజ్ ని, ఏదైతే అసత్య ప్రచారాన్ని మెసేజ్ చేస్తున్నటువంటి సర్క్యులేట్ చేస్తున్న వారిపైన కూడా గుర్తించే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా మొత్తంగా ఒక ఎమ్మెల్యే పైన దాడి చేస్తున్నారంటూ, కత్తులతో, మారణాయుధాలతో దాడి చేస్తున్నారంటూ ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అనేది ఇది ఒక వైరల్ గా మారింది. సో పోలీసులు ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు, అసత్య ప్రచారం ఎవరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది కూడా పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్, ఇదంతా మనం చూసుకున్నట్టయితే, ఎందుకంటే మనం చూస్తున్నాము గోశాలకు వెళ్లే సమయంలో కూడా అటాక్ చేస్తున్నారంటూ కూడా ఆ మెసేజ్ లో అయితే ఉంది. అయితే గోశాలకు వెళ్లేది కూడా అతని షెడ్యూల్లో లేనట్టుగా కూడా తెలుస్తుంది, అటు ఎమ్మెల్యే షెడ్యూల్లో. అయితే మరి దీనిపై ఎవరైనా దుండగులు కావాలని ఇదంతా చేస్తారనుకోవచ్చా? దీనిపై ఇప్పటి వరకు అరికిపూడి గాంధీ స్పందించారా? అఖిల, ఇప్పటి వరకు దీనిపైన అరకపూడి గాంధీకి సంబంధించిన ఎవరైతే స్పందించలేదు. కానీ వారి సన్నిహితుల ద్వారా తెలుస్తుంది ఏంటంటే, ఈ రోజు షెడ్యూల్లో అయితే అరకపూడి గాంధీ ఇటు గోశాలకు వెళ్లేదైతే లేదు. ఈ రోజు జనరల్ గా ఆయన షెడ్యూల్స్ కూడా ఆదివారం కావడంతో బయటికి వెళ్లే షెడ్యూల్స్ ఏవి లేవు. కానీ మరి కరెక్ట్ గా టైం ప్రకారం 5 PM కు ప్లీజ్ సేవ్ ఎమ్మెల్యే గారు అంటూ ఈ మెసేజ్ ని వారి యొక్క ఎవరైతే దాడి చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ మెన్షన్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ మెసేజ్ అనేది సర్క్యులేట్ కావడంతో వాళ్ళు కూడా ఒక్కసారి ఒక ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. సో ఎమ్మెల్యే గారి షెడ్యూల్ లేకపోయినా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ 4 వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత విద్వేషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలనే కుట్రపూరితంగా ఈ మెసేజ్ పెట్టారా, లేదా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేయడానికి ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా మెసేజ్ పెట్టారా, ఇంకేమైనా దీని వెనుక ఎవరైనా కుట్ర ఉందా అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. విచారణ అనంతరం కూడా ఈ మెసేజ్ పెట్టినటువంటి అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్న అంశాలతో పాటుగా దీని వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా అనేది కూడా పోలీసులు తేల్చాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. అట్లా సాగర్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఎవరైతే 4 పేర్లను అయితే చేర్చారో వారి నెంబర్లను కూడా అటు మెసేజ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తి. అయితే ఆ 4 ఎవరు, వారిని పట్టుకుని విచారించే అవకాశం ఉందా పోలీసులు ఏమని ఇప్పుడు? అఖిల, ఖచ్చితంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఈ మెసేజ్ అనేది సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో వారు ఇప్పటికే జగదీరి గుట్టకు సంబంధించిన వాళ్ళుగా కూడా అదే మెసేజ్ లో మెన్షన్ చేశారు. సో వీళ్ళందరూ కూడా ఒక సైబర్ సెక్యూరిటీ ఎన్జిఓ నడుపుతున్నటువంటి అరవింద్ అనే వ్యక్తి వద్ద వీరంతా పనిచేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. మరి అరవింద్ వ్యక్తికి సంబంధించినట్టు అంటే ఆ అరవింద్ కి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయన తన పనిచేస్తున్నటువంటి వారి మీద కుట్రపూరితంగా ఈ విధంగా మెసేజ్ పెట్టారా, లేదా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి
ఆ అంశానికి సంబంధించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదైనా సర్క్యులేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. గోశాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా గోశాలకు వెళ్లే క్రమంలోనే నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో అటాక్ చేస్తారు, కత్తులతో అటాక్ చేస్తారంటూ కూడా ఆ మెసేజ్ లో క్లియర్ గా మెన్షన్ చేయడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు అరకెపుడి గాంధీకి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా కొంత అప్రమత్తమయ్యారు. కానీ ఈ రోజు షెడ్యూల్ ఏం లేదని చెప్పి క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ఇది ఒక అసత్య ప్రచారం, సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లలో కూడా ఈ మెసేజ్ సర్కిల్ అవుతున్న నేపథ్యంలో ఇటు అరకపూడి గాంధీ సన్నిహితులే కావచ్చు, ఇటు బాధితులు ఎవరైతే పేర్లు మెన్షన్ చేసిన వారు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇప్పటికే. సో ఈ మొత్తం వ్యవహారం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. విచారణ అనంతరం కూడా ఎలాంటి కుట్రలు ఉన్నాయనేది కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అఖిల, అగర్ ఈ మెసేజ్ అనేది కూడా ఆగంతకుడు ఎవరెవరికి అటు సర్క్యులేట్ చేశాడు అంటే అరకేపూడి గాంధీకి సంబంధించిన అటు తన అనుచరులకు కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దీన్ని అయితే షేర్ చేయడం జరిగిందా? ఎక్కడెక్కడ దీన్ని అయితే షేర్ చేశారు? అఖిల, లోకల్ గా ఈ షేలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇటు కుకట్పల్లి ఆయన ఉండే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లోకల్ వాట్సాప్ గ్రూప్లలో ఈ మెసేజ్ ని సర్క్యులేట్ చేసినట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తోంది. సో లోకల్ గ్రూప్లలో ఉద్దేశపూర్వకంగానే చేశాడా, ఎందుకంటే లోకల్ గా ఉండే వాళ్ళందరినీ అలర్ట్ చేయాలని చెప్పి ఒక ఫేక్ మెసేజ్ ని పెట్టాడా, లేదంటే ఈ నలుగురు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా వీళ్ళపైన ఏదైనా కక్ష ఉండి ఈ మెసేజ్ పెట్టాడా, వాళ్ళపైన ఏదైనా కుట్రలు చేయాలని మెసేజ్ పెట్టాడా అనేది కూడా పోలీసులు తెలుసున్నారు. ఇప్పటికే వీరి నలుగురికి సంబంధించిన వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ నలుగురు కూడా ఇప్పటికే తమ పైన అసత్య ప్రచారం చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారంటూ కూడా వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ టీవీ కూడా కుకట్పల్లి పోలీసులకు ఈ అంశం పైన వివరణ కోరింది. పోలీసులు దీనిపైన విచారిస్తామని చెప్పారు. సో ఈ కుట్రల వెనుక ఎవరున్నారు, ఒక ఎమ్మెల్యే పైన ఈ విధంగా డైరెక్ట్ గా నేరుగా ఒక మెసేజ్ ను టైప్ చేసి పూర్తిగా ఆయన షెడ్యూల్ ప్రకారం కూడా ఒక షెడ్యూల్ ని మెన్షన్ చేసి కూడా కరెక్ట్ 5 గంటలకు దాడి జరుగుతుందంటూ కూడా క్లియర్ గా ఆ మెసేజ్ ఉండడంతో మరి ఆ మెసేజ్ పంపించినటువంటి నెంబర్ ను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరి ఆ నెంబర్ ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేసిన అనంతరం కూడా ఎవరు కుట్రలు చేశారనే అంశం కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఎస్ రైట్, ఇక మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే అటు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి సంబంధించి కూడా ఒక మెసేజ్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దానిలో కొంతమంది పేర్లను కూడా చేర్చారు. అయితే వాటి చేర్చిన పేర్లో కూడా అరవింద్ కుమార్ మనతో మాట్లాడేందుకు కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. మేడం నమస్తే సార్. అరవింద్ గారు చెప్పండి, అటు మనం చూస్తున్నాము ఇప్పుడు మెసేజ్ ఏదైతే సర్క్యులేట్ అయిందో కూడా దానిలో మీ పేరైతే చేర్చడము, అసలు ఎందుకు దీన్ని చేర్చారనుకోవచ్చు? మీరు ఏమన్నా అంటే నిజంగానే ఆ మెసేజ్లో ఉన్నట్టు మర్డర్కు ప్లాన్ చేశారన్నట్టు కూడా ఒక వ్యక్తి అయితే మెసేజ్ పంపడం చూస్తాం. దీని పట్ల మీరు ఏమంటారు? మేడం, గాంధీ గారు మేము లాస్ట్ టైం యానివర్సరీ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా మాకు గెస్ట్ గా వచ్చారు. మా ఫౌండేషన్ కి కానీ మాకు కూడా మినిస్టర్ గా ఉంటారు సార్ ఇప్పుడు కూడా. ఓకే, కానీ కావాలని చెప్పేసి ఎవరు వ్యక్తిగతంగా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మాత్రమే ఈ టెలిగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ పెట్టారని అర్థమవుతుంది మేడం. మేము ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ సాధువులతో ఏసీపీ గారితో ఎస్ఎస్ఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ మెసేజ్ కు మాకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరైతే నలుగురు ఉన్నారో 4 పేర్లు పెట్టారో నలుగురిని తీసుకొని స్టేషన్ కి వచ్చి సార్తో మాట్లాడడం. ఇప్పుడు ఆ నెంబర్ పైన మా పైన ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము 2 కంప్లైంట్ ఇస్తున్నాం మేడం జయగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో. ఓకే, అరవింద్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు మనం అయితే చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా చాలా మంది ఉన్నారు. అయితే మీ పైనే మీ నెంబరే ఎందుకు పక్కాగా కూడా దీనిలో కంప్లైంట్ అటు మెసేజ్లు అయితే యాడ్ చేశారు? అంటే మీకు ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా? వాంటెడ్ గానీ ఇలా చేశారనుకుంటున్నారా మీరు? ఇదే కాదు మేడం, ఇంతకుముందు కూడా ఒక 2-3 ఇలాంటివి జరిగాయి మేడం మాతో. ఓకే, మాపై కావాలని చెప్పేసి ఇది 3వ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు మేడం. ఇంతకుముందు 2 సార్లు కూడా ఈ విధంగా జరిగింది. మరి ఇంతకు ముందు జరిగినప్పుడు మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారా? అప్పుడు అంటే ఎందుకు చేశారు ఏంటి అనేది మీరు ఏమైనా ఆరా తీసారా? అప్పుడు చేశాం మేడం. మాకు ఒక 2-3 వ్యక్తుల పైన కూడా మాకు వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా మాకు అర్థమైపోయింది మేడం. మేము మా పెద్దవాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి చెప్పించినాము ఇలాంటివి చేయకండి మా మీద అని చెప్పేసి కూడా. కానీ ఒక దాదాపు 2 నెలల వ్యవధి తర్వాత మళ్ళీ ఈ విధంగా మా పైన ప్లాన్ చేయడం జరిగింది మేడం. మమ్మల్ని కావాలని చెప్పేసి డిఫేమ్ చేయడానికి ఈ విధంగా జరుగుతుంది మేడం. అంటే కావాలని చేశారంటే ఇప్పుడు జరిగిన మ్యాటర్ ఏమి చిన్న మ్యాటర్ కాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మర్డర్కి ప్లాన్ చేస్తున్నారంటూ కూడా అటు బహిరంగంగానే మీ ఫోను నెంబర్తో కూడా యాజ్ ఇట్ ఈజ్ అటు వాట్సాప్లో అయితే మెన్షన్ చేసి షేర్ చేస్తున్నారంటే మీపై అటు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా ఎందుకు వాంటెడ్గా చేయాల్సి వస్తుంది? అసలు మీకు ఏమన్నా ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయనుకోవచ్చా? ఏంటి అసలు?
అంటే ఎమ్మెల్యే గారు ఎవరైతే అరకపూడి గాంధీ గారు ఉన్నారో వారికి మాకు చాలా మంచి సన్నిహితం ఉంటుంది. ఎందుకంటే మేము చేసే పని గురించి కూడా పాజిటివ్ సార్ మాట్లాడుతూ మా ప్రోగ్రామ్ గురించి కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసేవారు సార్. ఓకే. అసలు ఈ విషయం గురించి ఇక్కడ నేను సార్తో కూడా మాట్లాడలేదు మేడం. మాకు ఈ విషయం తెలియగానే ప్రెస్ వాళ్ళు చెప్పగానే డైరెక్ట్ గా మా స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఈ విధంగా జరుగుతుందంట, మేము కంప్లైంట్ చేస్తాం, రిటర్న్ కంప్లైంట్ ఏ విధంగా అంటే ఏసీపీ గారితో సిఏ గారితో మాట్లాడడం ఇప్పుడే కంప్లైంట్ ఇస్తున్నాం మేడం. మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడారా దీని గురించి? ఇంకా లేదు మేడం, డైరెక్ట్ మాకు విషయం తెలియగానే మేము స్టేషన్కి వచ్చేసినాం. ఓకే. సో అయితే మీరు ఎవరితో చెప్పకుండా ఇంకా డైరెక్ట్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అంటే మీరు ఒక్కరే వెళ్ళారా? అటు మెసేజ్లో చూసుకున్నట్టయితే మీతో పాటు మరో 3 పేర్లు కూడా యాడ్ చేశారు. సో వాళ్ళు మీకు తెలుసు? ఎవరైతే మిగతా 4 ఉన్నారో మేడం వాళ్ళని తీసుకొని వచ్చి సార్ ముందు ఇక్కడ మేము మాట్లాడుతున్నాము. ఓకే. అంటే మీరు మొత్తం మీరు 4 కూడా ఇంతకు ముందు నుంచే పరిచయస్తులా? అవును మేడం, మేము కూడా ఒక ఫౌండేషన్ లో ఉన్నాం మేము. ఓకే. ఇది మా మీద వ్యక్తిగత కక్షతోని కావాలని చెప్పేసి ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంటే వ్యక్తిగత కక్షతో అంటే దేనికోసం అనుకోవచ్చు అరవింద్ గారు? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎవరన్నా ఒక మిమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారంటే మీ దగ్గర ఈ మెసేజ్ అటు సర్క్యులేట్ చేశారో వారు మీకు ఏమన్నా తెలుసా? నేను ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పలేకపోతున్నాం మేడం, ఎందుకంటే వచ్చిన నెంబర్ ఫేక్ నెంబర్ అని చెప్పేసి ఇప్పుడే అర్థమవుతుంది మాకు. ఆ ఫేక్ నెంబర్ నుంచి చేయడం వలన వీళ్ళే అని చెప్పేసి ఇప్పుడే 100% చెప్పలేకపోతున్నాం. మేము ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎవరైనా అర్థమైపోతున్నారు. ఓకే అరవింద్ గారు, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే అటు ఎమ్మెల్యే అరకేపూడి గాంధీకి మర్డర్ ప్లాన్ చేస్తారంటూ కూడా వస్తున్న అటు వాట్సాప్ మెసేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. అసలు ఎవరు పంపారు ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఒక పక్క దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ నెంబర్కి బిగ్ టీవీ కూడా బిగ్ టీవీ నుంచి కూడా ఆ నెంబర్కి ఎవరైతే చేస్తారో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి పీసీఆర్ ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒకసారి కాల్ కలపండి. ఈ నంబరు మనుగడలో లేదు, దయచేసి మీరు డయల్ చేసిన నంబర్ మనం చూస్తున్నాం వింటున్నాం కదా. ఇప్పుడే బిగ్ టీవీ అయితే మనకి ఆ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అసలు అగంతకుడు ఎవరు, ఎందుకు పెట్టాడని తెలుసుకునే ప్రయత్నం చేసి కాల్ చేయగా కూడా ఈ నెంబర్ అయితే పనిచేయట్లేదు అన్నట్టుగా కూడా మనకి చెప్తుంది. సో అయితే ప్రస్తుతం అగంతకుడు ఎవరు, ఎందుకు ఈ 4 పేర్లను చేర్చైతే వాట్సాప్లో ఎమ్మెల్యేకి మర్డర్కి ప్లాన్ చేశారంటూ కూడా ఈ వాట్సాప్ మెసేజ్ పంపడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పుడే మనం ఇంతకు ముందు ఆ నంబర్లో ఒకరితో కూడా మాట్లాడడం అయితే జరిగింది, అరవింద్ అనే వ్యక్తితో కూడా. సో కావాలనే మా మీద వాంటెడ్గా ఇలాంటి కేసులు పెడుతున్నారు, ఇంతకు ముందు కూడా ఇలా మమ్మల్ని ఇరికించారంటూ కూడా అరవింద్ అయితే చెప్పడం జరిగింది. అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి ఎవరనే పనిలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అటు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికీ కూడా అటు ఈ గ్రూప్లో ఉన్న ఎవరైతే అటు వాట్సాప్లో ఎవరి పేర్లు అయితే చేర్చారో వాళ్ళు 4 కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు కూడా ఇప్పుడే అరవింద్ అయితే చెప్పారు. మరి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏమంటారు, మరి దీనిపై అటు ఎమ్మెల్యే స్పందిస్తారా లేదా, అసలు ఎందుకు తన షెడ్యూల్లో లేనిది అటు గోశాలకి వెళుతున్నప్పుడు కూడా అటాక్ జరుగుతుంది అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకు షెడ్యూల్లో లేనిది కూడా గోశాలకు వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తారనేది కూడా ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది, ప్రధానంగా ఆ 4 పేర్లు ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. అసలు అగంతకుడు ఎవరు, ఎందుకు వీరి పేర్లనే మెన్షన్ చేసి పెట్టారు, అది కూడా అటు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే కూడా అరకేపూడి గాంధీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా ఇప్పటి వరకు చాలా మంచి పేరైతే ఉంది. అయితే డైరెక్ట్గా ఎమ్మెల్యేనే చంపబోతున్నారంటూ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకంటూ టైము, వారి పేర్లు, వారి నెంబర్లు కూడా మెన్షన్ చేసి అయితే ఇప్పుడు ఆ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది మెసేజ్. దీంతో కూడా అసలు ఎవరేంటనేది తెలుసుకునే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. మనం చూస్తున్నాము అటు నేరుగా కూడా ఎమ్మెల్యే మర్డర్కి ప్లాన్ చేశారంటూ ఒక 4 పేర్లను అయితే చేర్చుతూ కూడా వాట్సాప్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది బిగ్ టీవీ. ఇప్పుడే మనం మాట్లాడాము. అయితే వాంటెడ్గానే చేస్తున్నారంటూ చెప్తున్నారు. అసలు ఇదంతా చేసింది ఎవరనుకోవచ్చు, దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ హత్యకి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నుతున్నారంటూ ఒక అజ్ఞాత వ్యక్తి వాట్సాప్లో
ఒక మెసేజ్ని పెట్టారు. ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతూ ఆ బిగ్ టీవీకి చిక్కింది. వెంటనే దీనిలో నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఏదైతే నంబర్ నుంచి ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతుందో ఆ నంబర్ వ్యక్తిని పట్టుకోవడానికి, ఆ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించాం. ఇందాక మీరు లైవ్ లో కూడా అతన్ని నంబర్ డయల్ చేశారు, అతనిది కలవడం లేదు. కానీ కింద కొంతమంది వ్యక్తులు ఎవరెవరైతే అటు ఎమ్మెల్యే పైన దాడికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా కత్తులతో దాడి చేయబోతున్నారు. వీళ్ళందరిపైన గతంలో కూడా అక్రమాయుధాల కేసులు ఉన్నాయంటూ 4 పేర్లను అక్కడ ప్రస్తావించారు. ఆజోజీ అరవింద్ కుమార్ అనే వ్యక్తి, అట్లనే సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుల్లా నాగరాజు, వీళ్ళ 4తోనూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే అటు అరవింద్ కుమార్, సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ వీళ్ళందరూ కూడా కుకట్పల్లిలో అరవింద్ కుమార్ అనే వ్యక్తి, మరో అరవింద్, పులి అరవింద్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. పులి అరవింద్ అనే వ్యక్తి అక్కడ ఒక ఎన్జిఓని నడిపిస్తున్నాడు. సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కల్పించే ఎన్జిఓని నడిపిస్తారు. ఇటీవలే ఆ ఎన్జిఓకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా పాల్గొన్నారు. దాదాపుగా గంట సేపు ఆ కార్యక్రమంలో ఆయన టైం స్పెండ్ చేశారు. అక్కడ భోజనం చేసి వెళ్లారంటూ చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళ పేర్లన్నీ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే కోణంలో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అటు గుల్ల నాగరాజు కావచ్చు, అట్లనే కోలా వంశీ, వీళ్ళిద్దరు కూడా మాకు అసలు ఆ ఎమ్మెల్యేతో ఎటువంటి సంబంధాలు కూడా లేవు, మా పేరున ఎవరు ఈ రకంగా మెసేజ్లు స్ప్రెడ్ చేస్తున్నారు, ఎందుకు మా పైన ఇవన్నీ చేస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి. మా పేర్లతో మా నంబర్లు ఇలా పెట్టడం వల్ల మాకు కొంత ప్రాణహాని ఏర్పడుతుంది, నిజమే అనుకుని ఎవరైనా మమ్మల్ని ముందుగానే ఏమన్నా చేస్తే మా పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. ప్రస్తుతం బాధితులైతే ఎవరైతే పేర్లు ఇందులో ఎమ్మెల్యే హత్యకు కుట్ర పన్నారంటూ పేర్కొన్నారో వాళ్ళందరూ కూడా కుకట్పల్లి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే ఈ మెసేజ్ మొదటగా బిగ్ టీవీ చేతికి చిక్కగానే వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేసింది. అటు కుకట్పల్లి పోలీసులతో పాటు డీసీపీ, అడిషనల్ డీసీపీ వీళ్ళందరికీ కూడా అప్రమత్తం చేసింది. వెంటనే వాళ్ళు కనుక్కున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే దినచర్యలో అసలు గోశాలకు వెళ్లాల్సిన షెడ్యూలే లేదంటూ తెలిసింది. కానీ ఎందుకు ఈ రకంగా ఈ వ్యక్తి 9306904787 నంబర్ కలిగిన వ్యక్తి ఎందుకు ఈ రకమైన మెసేజ్లు సర్క్యులేట్ చేస్తున్నాడు, అతను ఈ అరవింద్, సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుల్ల నాగరాజుతో వ్యక్తిగత వైరంతోనే ఇదంతా చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత వైరం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పైన హత్య జరగబోతుంది, ఎమ్మెల్యే పైన దాడి జరగబోతుంది, ఆయన పైన హత్యాయత్నం జరగబోతుందంటూ అటు అబద్ధాలు స్ప్రెడ్ చేయడం, ఒక పానిక్ క్రియేట్ చేయడంతో అటు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ రకంగా చేశాడు, అతను వెంటనే పట్టుకోవడానికి కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ నంబర్ కలవడం లేదు కాబట్టి అతని కాల్ డేటా తీయడం ద్వారా లేకుంటే అతన్ని ట్రాక్ చేసి ఎవరు ఆ వ్యక్తి